పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి పదే పదే చెప్పుకుంటా పాపం నోబెల్ కోసం అడిగితే వాళ్ళేమో చీపోరా అంటున్నారు అమెరికాని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామాలు చూస్తుంది. మొన్నటిదాకా మన విమానాలు కూలి అన్నటువంటి ప్రచారం చేస్తూ దానికి ట్రంప్ కూడా బాకాలు ఉదే పని చేస్తే, ఎందుకంటే ట్రంప్కి ప్రాబ్లం ఏమైందంటే F-16లు F-35లోకి భారీ డ్యామేజ్ చేసింది. నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ చేసిన దాడితో. దాంతోపాటు అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. అవాక్స్ నాశనమైంది. అట్లాగే F-35 నాశనమైంది, ఇదే F-16 నాశనమైంది. ఒక F-35 కూడా బాగా డ్యామేజ్ జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో వాళ్ళ పరువు పోతుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి లేదు రఫేల్ పోయిందని ప్రచారం. అటు చైనా వాడు చేశాడు, ఇటు అమెరికా వాడు చేశాడు. అమెరికా వాడికి వాళ్ళ F-35 F-16 పోయింది అనేది కవర్ చేసుకోవడం, చైనా వాడికి వాళ్ళ JF-17లు కూలిపోయినాయి అవి కవర్ చేసుకోవడం కోసం ప్రపంచంలో ఈ రెండు మీడియాలే హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రచారం చేసుకొచ్చారు. దాన్ని మన దేశంలో ఉన్నటువంటి సొంటలు మన సైన్యం చెప్పేదాన్ని పట్టించుకోకుండా మన దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తా చైనాని ప్రేమించేవాళ్ళు లేకపోతే మోడీని ద్వేషించే వాళ్ళందరూ అదే ప్రచారంలోకి తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న మాటల్లో గబక్కన బయటపడిపోయాడు. పాకిస్తాన్కి సంబంధించిన 8 విమానాలు కూలిపోయినాయి అని, 8 యుద్ధ విమానాలు కూలిపోయినాయి అన్నటువంటిది. అక్కడ 8 యుద్ధ విమానాలు అంటే అందులో JF-17లు ఉన్నాయి, అట్లాగే F-16 F-35లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి సంబంధించినట్టు ఇతర విమానాలు ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా దొరికిపోయాడు, అనుకోకుండా మాట్లాడేసి అసలు నిజం చెప్పేశాడు. మొన్నటిదాకా ఆపరేషన్ సింధూర్ ఫెయిలు లేకపోతే మోడీ సరెండర్ అని చెప్పేటటువంటి పాప రాహుల్ గాంధీకి పరువు తీస్తా చిదంబరం మనమే సరెండర్ అయ్యామని చెప్పాడు. ఏదైతే అప్పుడు బాంబే మీద జరిగినటువంటి దాడుల నేపథ్యంలో యుద్ధం చేద్దామని చెప్పేసి సైన్యం అంటే ఓకే అని చిదంబరం అంటే ఓకే అని చెప్పి క్లియర్ చేసింది మన్మోహన్ సింగ్. అయితే అమెరికా నుంచి రైస్ విదేశాంగ మంత్రి రాగానే సోనియా గాంధీని ఆవిడ గెలవగానే ఇక్కడ రూట్ మారిపోయింది, సరెండర్ అయిపోయారు. ఆ రోజున యుద్ధం చేయకుండా ఆగిపోయారు. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గామని చిదంబరం ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏ ఒత్తిడికి తలొగ్గకుండా ముందుకెళ్లారన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. క్రమంగా అబద్ధాలు బద్దలవుతా నిజాలు బయటకు వస్తున్నాయి.